బోరు బావికి లేదా బావికి వాటర్‌ని ఇంకింపజేసేటట్టు ప్రయత్నం చేయండి. రెయిన్ వాటర్‌ని హార్వెస్ట్ చేయండి. అంటే సేవ్ చేయండి. భావితరాలకి ఇలా వాటర్ లేకుంటే ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో ఒకసారి ఊహించండి. మీ వంతు బాధ్యతగా మీ భూమిలో పడ్డ నీటిని మీ భూమి లోపలనే ఇంకేటట్టుగా చెక్ డ్యామ్స్ గానీ, చెక్ వాల్స్ గానీ, బోరు తక్కువ పోస్తుంది సార్, బోరే పోస్తలేదు. వానాకాలంలో దంచి పోస్తాయి, ఎండాకాలం అసలు పోస్తలేదు సార్. అసలు ఈ సంవత్సరం అయితే అసలే పోస్తలేదు. ఏసిన పంట కూడా మొత్తం ఎండిపోయేదాకా వచ్చింది. ఎన్ని బోర్లు ఏసినా పడతలేవు అంటే కారణం ఏందంటే భూగర్భ జలాలు మీ భూమి లోపలే కాదు అందరి భూముల్లో ఎండిపోయాయి పొరలు. సో, అలాంటప్పుడు మన బాడీలో రక్తం లేనప్పుడు మీరు ఎంత పెద్ద సూదితో గుచ్చి నరానికి గుచ్చి తీసినా వాటర్ రాదు, రక్తం రాదు అనేది ఏ విధంగా ఉంటుందో సేమ్ సూత్రం కూడా భూమి లోపల ఉన్న భూగర్భ జలాల్లో కూడా అదే విధంగా ఉంటుంది. సార్ మరి ఎట్లా సార్, ఎట్లా బతకాలి? సరే అంటే అలాంటప్పుడు మీరు శాస్త్రీయ పద్ధతులని ఫాలో అయ్యే జియాలజిస్ట్‌లని పిలిపించుకొని మీరు సర్వే చేసుకుంటే సార్ వేసుకోవాలా వద్దా? అది చాలామంది ఏం చేస్తారంటే నేను ఒక దగ్గరికి వెళ్ళిన, అక్కడ ఫస్ట్ సర్వే చేసిన తర్వాత నాకెందుకో వాళ్ళకి రికమెండ్ చేయాలనిపించలేదు. మళ్ళీ ఆ రూట్‌లో వచ్చినప్పుడు చేస్తా అని చెప్పిన వెళ్ళినా చేసినా నేను వద్దు అని చెప్తే వాళ్ళు ఫీల్ అయితట్టుర్రు. సార్ మా భూమిలో నీళ్ళు లేవా? మా భూమిలో గాములో లేవా? గీములో లేవా? ఈములో లేవా అంటారు. ఏ మూల అయినా కూడా జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ జీపీఎస్ కోఆర్డినేట్స్ తీసుకొని చేస్తే ఏ మూలలో వాటర్ సోర్స్ ఉంది లేదు అనేది అక్కడున్న జియోఫిజికల్ మెథడ్స్ అక్కడున్న కండిషన్స్ బట్టి మనం చెప్పే అవకాశం ఉంది. అది నమ్మక రైతులు ఏం చేస్తారంటే వేసుకుంటారు సార్ అంటారు. మీ ప్రయత్నం చేయండి అని చెప్తున్నాం. సో, ఈ విధంగా భూమి లోపల దాగి ఉన్న భూగర్భ జలాన్ని చూడడం అంత ఈజీ కాదు. ఈ రోజుల్లో అయితే అసలే కాదు. ఇప్పుడు మిషన్స్ వాడుతున్నాం. ఏ మిషన్స్ అవి జియో స్కానర్స్ అనేది కొంత పర్సెంటేజ్ మాత్రమే ఇస్తాయి. భూమి లోపల నీళ్ళు లేకుంటే ఏ మిషన్ అయితే ఏం చేస్తుంది? కాబట్టి రైతులు ఆలోచించి శాస్త్రీయ పద్ధతుల వైపు వెళ్తే అసలు డ్రిల్లింగ్ చేసుకోవాలా వద్దా? ఎంత లోతు వరకు అవకాశం ఉంది? ఎంత లోతు వరకు బండ ఉంది? ఏమైనా బండ కింద పగులు ఉన్నాయా? అంటే ఫ్రాక్చర్స్ ఉన్నాయా? జాయింట్స్ ఉన్నాయా? ఏమైనా ఫాల్స్ ఉన్నాయా? మరి వెదర్ జోన్ కండిషన్స్ ఏ విధంగా ఉంది? వాటర్ టేబుల్ ఎంత లోతులో ఉంది? అనే విషయాలు జియోఫిజికల్ మెథడ్స్ ద్వారా కనిపెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి నేను గద్వాల జిల్లా తిమ్మాజిపల్లిలో సర్వేకి వెళ్ళాను. ఒక వ్యక్తి 1 ఎకరం స్థలంలో 10 బోర్లు వేసాడు, 10 ఫెయిల్ అయినాయి. మేము కూడా రికమెండ్ చేసినాం. ఒకటి పాయింట్ చేస్తే అవి మొత్తం గ్యాప్స్ వచ్చి వాటర్ పోయినాయి. కానీ అక్కడ తోట బతికించుకోవాలి కాబట్టి ఒక 1 నుంచి వచ్చిన వాటర్ చాలు సార్ అని అన్నారు. కానీ అయినా ఫెయిల్ అని ముందే చెప్పిన నేను. సరే వాళ్ళు డ్రిల్ చేశారు, పొరలు వచ్చినాయి, ఫెయిల్ అయినాయి. అంటే వాటర్ వస్తే వానలు పడితే ఇన్ఫిల్ట్రేషన్ జరిగితే ఆ పొరలకి వెళ్ళి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. భూమి లోపల నీళ్ళకి ముఖ్యమైన ఆధారం ఏంటంటే వాన నీరు. వానలు పడితేనే భూగర్భ జలాలు సమృద్ధిగా బోర్లకి వెళ్ళి బయటకు వస్తాయి, బావులకి వెళ్ళి బయటకు వస్తాయి. ఇది చెట్లు బతుకుతాయి, అన్ని బతుకుతాయి. భూమి లోపల నీరు లేకుంటే మనం ఏం చేయలేం. ఇది పరిస్థితి రైతులారా. మీరు గుడ్డిగా బోర్లు వేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఎక్కువ లోతు వేయకండి. గ్రనైట్ అనే రాయిలో ఆ మినరల్స్ సమ్మేళనం చాలా గట్టిగా ఉంటుంది. ప్రైమరీ ఓపెనింగ్స్ ఏవైతే ఇప్పుడు మీరు వేస్తున్న మీకు పడ్డ బోర్లు ఆల్మోస్ట్ 60 నుంచి 120 ఫీట్లు 180 ఫీట్ల లోతున్నాయి పడి ఉంటాయి. అవి నాకు తెలిసి పూర్తిగా ఎండిపోయి ఉంటాయి. ఏదో కొంచెం లో ఈల్డ్ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో, దీనికి ఇంకోటి జతగా చేస్తే బాగుంటుంది, ఒకటి వేస్తే బాగుంటుంది అని చెప్పి 500-600 ఫీట్లు వేసినా కూడా వాటర్ రావు. అంత లోతు వేయకండి. ఒకవేళ మేము ప్రయత్నం చేస్తాం సార్ అంటే 60 నుంచి 150 ఫీట్ల లోపు వాటర్ రాకుండా తీసేయండి. మహా అయితే మళ్ళీ చేస్తాం సార్ అంటే 500-600 ఫీట్ల వరకు వేయకండి, నష్టం పోకండి. ఫ్రాక్చర్ జోన్స్ అనేది గ్రానైట్ రాయిలో 250 ఫీట్ల లోతు వరకు మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యే అవకాశం ఉంటాయి. అది సెకండరీ ఫ్రాక్చర్. ఒకవేళ ఫ్రాక్చర్ జోన్లో లోతైన ప్రాంతం అంటే 180 ఫీట్స్ నుండి 250 ఫీట్ల మధ్యలో వాటర్ వస్తేనే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్రాక్చర్స్ అనేది గ్రానైట్ రాయిలో ఇదే లోతులో పొందుపరచబడి న్యాచురల్గా సెకండరీ టెక్టానిక్ డిస్టర్బెన్స్ వలన జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు గుడ్డిగా బోర్లు వేసుకొని నష్టపోవద్దని నాకున్న అనుభవం ద్వారా చెప్తున్నా. ఈ సంవత్సరంలో వేసిన బోర్లు ఎప్పుడు కూడా వేయలేదు. రోడ్డు మీద వెళ్తుంటే ఎటు సైడ్ చూసినా తెల్ల ఆకు పౌడర్ కనబడుతుంది. ఫ్రాక్చర్స్ అనేది అన్నీ జోన్ ఆఫ్ ఏరియేషన్ వాటర్ వచ్చే జోన్ ఉంది ఏదైతే ఉందో మొరం లాంటి రాయి ప్రాంతం ఏరియా మొత్తం ఎండిపోయింది. వానలు వస్తే అవి ఫిల్ అయితే భూగర్భ జలాలు పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడు వానలు వస్తలేవు అని చెప్పి ఎప్పుడో ఈ మధ్య అయితే హైదరాబాద్ మస్తు పడుతుంది. గద్వాల అనే ఏరియాలో నేను వెళ్తే అసలు కనీసం వానలే లేవు. మరి అదేందో. సో, అది రైతులారా, నేను నా వీడియో ద్వారా ప్రజలకి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని
వాడుకోండి. అక్కడ పథకంలో ఉన్న భూగర్భ జలాల సంరక్షణ కట్టడాలు నిర్మించుకోండి. మీ భూమిలో వాన పడ్డప్పుడు ఎంతో కొంత వాటర్ మీ భూమిలోకి ఇంకి మీ భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? మీరు ప్రభుత్వ పథకాలను వాడుకుంటారని కోరుకుంటూ మీ సుమన్ భూగర్భ జల శాస్త్రవేత్త. మీకేమైనా సందేహాలు భూగర్భ జలాల విషయంలో వచ్చినట్లయితే నన్ను నేరుగా కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ కూడా చేయొచ్చు.